హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ టీవీ విత్ iDream. నేను బాగి. సినిమా ప్రపంచం అయినా, బుల్లితెరైనా, వెండితెరైనా ఇదంతా ఓ రంగుల ప్రపంచం. ఈ కళల ప్రపంచంలో మనం నెట్టుకు రావాలంటే అందంతో పాటు లక్ ఉంటే సరిపోదు, మెయిన్ టాలెంట్ ఉండాలి. సో చాలా మంది వస్తూ ఉంటారు, కానీ టాలెంట్ ఉన్న వాళ్ళే నిలబడి తమకంటూ ఒక స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంటారు. సో అలాంటి ఒక వెరీ బ్యూటిఫుల్, వెరీ టాలెంటెడ్, వెరీ రెస్పెక్టబుల్ పర్సన్ ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సనా గారు, హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్, ఐఎమ్ వెరీ ఫైన్. నిజంగా చాలా హ్యాపీ. సో మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో మాకు కొంచెం టైం ఇచ్చి అండ్ ఇలా వచ్చి మాతో పాటు మాట్లాడడానికి, అండ్ మీరు సనా గారి గురించి అందరికీ తెలుసు, ఆన్ స్క్రీన్ మీ యాక్టింగ్ అది చూస్తుంటారు, అండ్ మీ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఎలా ఉన్నారు, అసలు ఏంటి? ఐఎమ్ సూపర్ ఫైన్, కనిపిస్తూనే ఉన్నాను. సో రైట్ నౌ అంటే షెడ్యూల్స్ వైజ్గా మోర్ ఆఫ్ లాంగ్వేజెస్ చేస్తున్నానని తెలుసు కాబట్టి ఐఎమ్ డూయింగ్ మోర్ ఆఫ్ తమిళ్ అండ్ తెలుగు కూడా. టీవీస్ రైట్ నౌ ఐ హ్యావెంట్ కమిటెడ్, బట్ yet to commit 2 serials. So అనుకున్న పరిస్థితిలో చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఐ వాంట్ టు టేక్ అ బ్రేక్, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో ఐఎమ్ ఫోర్స్డ్ టు డూ ఇట్. సో తప్పదు, కొంతమంది సనా గారే ఈ క్యారెక్టర్ ఇంకా వేరే వాళ్ళు అన్నప్పుడు తప్పదు ఇంకా. సో అది ఇప్పుడైతే మూవీస్ తో ప్రస్తుతం బిజీ ఉన్నారు, తొందరలో చేయబోతున్నారు. ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ ఆన్ ఎయిర్ ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. ఇట్ ఇస్ ఫర్ మా యాజ్ వెల్ యాజ్ ఈటీవీ ప్లస్. సో ఒక అమ్మాయి సినిమా ప్రపంచంలో నెట్టుకు రావడం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తూ, అండ్ నిన్నే పెళ్ళాడతాలో నవ్వుతూ ఉండే గలగలలాడుతుండే క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ని కూడా, అసలు సనా గారు చూస్తే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, చాలా క్యూట్గా తెలుగు అమ్మాయిలా అనిపిస్తుంటారు, చాలా హోమ్లీగా అనిపిస్తారు. మీకు అసలు నెగిటివ్ క్యారెక్టర్ చేయమని అడిగింది ఎవరండి ఫస్ట్? యాక్చువల్లీ అది ఎలా స్టార్ట్ అయిందంటే, కన్నడలో పోలీస్ స్టోరీ 2 సాయి కుమార్ గారు వాళ్ళ టీమ్ యాక్చువల్లీ అప్రోచ్ చేశారు. దే హ్యాడ్ అంటే వాళ్ళకి ఏదో సంథింగ్ డిఫరెంట్ లుక్ కావాలంటే, షీ ఈజ్ అ పొలిటీషియన్, షీ లుక్ వెరీ సాఫ్ట్, కానీ యాక్చువల్లీ తన ఫేస్ ఇస్ సంథింగ్, యూనో షీ హ్యాస్ డబుల్ ఫేస్. కనిపించడానికి ఏదో షీఈ్ వెరీ అయ్యో ఎంత బాగున్నారు అసలు, షీఈ్ అ గ్రేట్ లేడీ అనుకుంటారు, బట్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏదో ఉంటుంది. సో టు మ్యాచ్ బోత్ ఆఫ్ దెమ్, అంటే టు లుక్ ఈవెన్ నెగటివిటీ అండ్ టు హ్యావ్ దట్ పాజిటివ్ క్యారెక్టర్, ఐ థింక్ వాళ్ళు 3 months they were having that talks. 3 months they were like in a dilemma. Shall they cast me or not? What will be my future if I do a negative character? And our own thoughts, వాళ్ళ thoughts and everything were strugglings were going on. 3 months tarvata suddenly one fine day the director called me and said, you are doing this character. Then so నేను నవ్వుకున్నారా ఫస్ట్? లేదు, అంటే చిన్న టెన్షన్ ఉంటుంది కదా, చిన్న భయం ఉంటుంది. యాక్సెప్ట్ చేస్తారా జనాలు, నన్ను విలన్ క్యారెక్టర్లో చూడగలరా అంటే. ఇట్స్ నాట్ ఇప్పుడు ఒక 1-2 years నేను సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశాను అనుకోండి, అట్ ఎ స్ట్రెచ్ ఫ్రమ్ ages I'm doing it. So suddenly a drastic break for an artist, it's very good opportunity, but I want to do it అని ఒక ఇది ఉంది. కానీ how far will audience accept it, వాళ్ళకి నచ్చుతానా లేదా? బట్ టచ్ వుడ్, బై గాడ్స్ గ్రేట్స్, యాజ్ యూజువల్ ఎప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించినట్టు దే స్టిల్ లవ్డ్ మీ మోర్ అండ్ దే రియల్లీ లైక్ ద క్యారెక్టర్ అ లాట్. సో ఐ ప్రూవ్డ్ ఇట్ యాక్చువల్లీ, అండ్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ అండ్ థ్యాంక్స్ టు సాయి కుమార్ గారు. సో ఆఫ్టర్ పోలీస్ స్టోరీ 2 లాంగ్వేజెస్లో, రీజనల్ లాంగ్వేజెస్లో అక్కడ ముద్ర పడిపోయింది. షీ కెన్ డూ ఓన్లీ లైక్ యూనో లేడీ విలన్ క్యారెక్టర్స్ అండ్ లైక్ యూనో. సో ఇక్కడ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో దే ఆర్ సీయింగ్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్, అండ్ దట్స్ హౌ ఐ డిడ్ వీడింతే ఫర్ విక్రమ్స్ మూవీ. It was a big break again for me in Tamil for Shushandran garu. Then again that is also a politician, so she's a very soft looking, good, eppudu chusina oka chinna chirunavu pettukoni, like you know she's always seeing everybody in a very pleasant mood. But when she comes out of her this thing in the public PD, her character is something else. Like she's a very very bad, she's controls the whole mafia is under her hand. So how she reacts and how she does, సో మేబీ మీకు నచ్చలేదేమో కానీ అందరికి నచ్చింది. సో కూడా నచ్చింది. సో ఇప్పుడు ఇలాంటి మామూలు సాఫ్ట్ క్యారెక్టర్స్ అయితే, అండ్ నవ్వుతూ ఉండే క్యారెక్టర్స్ స్పెషల్గా మీరు దానికోసం పెద్దగా ప్రిపేర్ అవసరం లేదు, మీరు ఇలాగే నవ్వేస్తే సరిపోద్ది, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కాబట్టి. సో పర్టికులర్గా ఇలాంటి విల్లనిజం అండ్ వాయిస్ పెంచి క్రూరత్వాన్ని చూపించాలి, అండ్ మీలో అంటే ఆల్మోస్ట్ మీరు చేసింది మెయిన్ విలన్, లీడ్ గా సినిమాకి వెళ్ళి లీడ్ చేశారు. సో అలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు ఏదైనా హోంవర్క్ చేస్తారా పర్టికులర్ గా? లేదు, యాక్చువల్లీ టు బీ సాఫ్ట్ క్యారెక్టర్ అయినా ఏదైనా
అంటే ఏదైనా కావచ్చు, ఈవెన్ వన్ డే క్యారెక్టర్ కావచ్చు, అది వన్ సీన్ అయినా కావచ్చు. యాజ్ అన్ ఆర్టిస్ట్ వాట్ ఐ ఫెల్ట్, నాకు పర్సనల్, నాకు నిద్ర పట్టదు నెక్స్ట్ డే. నేను ఫ్రెష్గా ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కొత్త సెట్కి వెళ్తున్నాను అంటే మేబీ ఆ డైరెక్టర్తో నేను మళ్ళీ పని చేసి ఉంటాను, ఐ నో ద టీమ్ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఒక కొత్త క్యారెక్టర్లో అది ఏదైనా కావచ్చు, మేబీ వన్ స్మాల్ సీన్ కూడా అదేంటో ప్రిపరేషన్ మైండ్లో ఉంటుంది. సో వీ డోంట్ స్లీప్, ఐ డోంట్ స్లీప్, ఐ న్యాచురలీ డోంట్ స్లీప్. అంటే ఎక్కడో ఇట్ విల్ హిట్ మీ లైక్ టుమారో హ్యావ్ టు గో, హ్యావ్ టు డూ, వాట్ షుడ్ ఐ డూ, కెన్ ఐ చేంజ్ గెటప్, ఏమైనా కొత్తగా ఏమైనా చేయగలనా, వెదర్ ఐ లుక్ ద సేమ్. సో ఇవన్నీ ఉన్నాయి. సో ప్రిపరేషన్ ఈజ్ ఆల్వేస్ దేర్, వెదర్ ఇట్ ఈస్ నెగటివ్ క్యారెక్టర్ ఆర్ ద పాజిటివ్. కాకపోతే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక 2 movies చేయగానే, ఐ గాట్ అ కాన్ఫిడెన్స్, ఎస్ ఐ కెన్ డూ. అండ్ ఒక ధైర్యం ఏంటంటే ఆడియన్స్ నా యాక్సెప్ట్ చేశారు, అండ్ దే ఆర్ యాక్సెప్టింగ్ మీ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. లైక్ మేబీ అ సాఫ్ట్ క్యారెక్టర్, గాడెస్ క్యారెక్టర్ కావచ్చు, విలన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, కామెడీ క్యారెక్టర్ కావచ్చు, ఏదైనా. సో దే ఆర్ లవింగ్ మీ ఇన్ ఆల్ వాట్ ఎవర్, అంటే పర్సనల్గా దే లవ్ మీ. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ సీయింగ్ మీ ఇన్ ఎవ్రీ క్యారెక్టర్. సో దట్ ఈస్ అ బ్లెస్సింగ్ థింగ్. సో ఐ గెట్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. అలా చెప్పినప్పుడు డివోషనల్ క్యారెక్టర్ అసలు మీరు పర్టికులర్గా ఇలాంటి సబ్జెక్ట్ చేయలేదు అని లేదు కదా? లేదు, దేవుడిగా కూడా యాక్ట్ చేసేసారు. ఆల్మోస్ట్ అది కూడా బాగా వెల్ సూటెడ్ సనా, అబ్బా సూపర్ సెట్ అయింది అని అనిపించుకునే విధంగా. యా కరెక్టే. అది అందరు బ్లెస్సింగ్స్ అనుకుంటా. అంటే అంటారు కదా, అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, అందుకే అన్ని దేవత పాత్రలు, అన్ని గెటప్స్ చేశాను. అండ్ టచ్వుడ్ అన్ని గెటప్స్ ఆల్మోస్ట్ ఆల్ చేస్తున్నాను, ఫ్రమ్ పార్వతి, ఆది పరాశక్తి టు ఎవ్రీథింగ్ అనమాట. యూ నేమ్ ద గాడెస్, ఆల్ ద 9 avatars ఆఫ్ ఆది పరాశక్తి హ్యావ్ డన్. సో టచ్వుడ్, ఐఎమ్ బ్లెస్డ్ లైక్ దట్. ఓకే, అసలు సనా గారు ఎక్కడ మీరు పుట్టింది పెరిగింది అంతా? హైదరాబాద్ అండి, పుట్టి పెరిగింది అంతా హైదరాబాదే. సో వీఆర్ ముస్లిమ్స్, యాజ్ యూ ఆల్ నో. మై ఫాదర్ వాజ్ అ క్రిస్టియన్, బట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఐ హ్యాడ్ నో గాడ్ ఫాదర్ ఆర్ ఎనీబడి ఇన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఈ రోజు వరకు ఇన్ ఫ్యామిలీలో ఎక్సెప్ట్ మై సన్ హూస్ రీసెంట్లీ ఎంటర్డ్ 8 years back. Otherwise I don't have anybody in the family, but only it is because of the support from the industry, from my co-artists, from my directors, producers, and under support valle today I am here. So basically language వచ్చేది కాదు, రాయడం చదవడం వచ్చేది కాదు, ఉర్దూ మాట్లాడతాం. హిందీ. సో బేసికలీ రాయడం చదవడం కూడా వచ్చేది కాదు నాకు. తెలుగు అసలు పదాలు కూడా పలికేదాన్ని కాదనమాట, చాలా కష్టపడేదాన్ని. బట్ ఒక సర్టన్ స్టేజ్లో పీపుల్ స్టార్టెడ్ టీచింగ్ మీ, అండ్ ఈ పదాన్ని ఇలా చెప్పాలి, ఈ వర్డ్ని ఇలా చెప్పాలి, సో యూ జస్ట్ కరెక్ట్ దిస్ వర్డ్. అండ్ నాకేంటంటే సీన్ ఇచ్చిన తర్వాత సపోజ్ ఇఫ్ ఐ గో అండ్ లైక్ ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్ అసిస్టెంట్ డైరెక్టర్ కదా, అతను వెళ్ళి అడిగేదాన్ని, యూ జస్ట్ టెల్ మీ ద లైన్స్ అని. ఎన్నిసార్లు చెప్తారు వాళ్ళు, 2-3 సార్లు చెప్తారు. ఐ హ్యాడ్ టు అగైన్ అండ్ అగైన్ ఆస్క్. సో ఒక స్టేజ్లో నాకే అనిపించింది, అయ్యో నేను ఇబ్బంది పెడుతున్నాను, సో వాట్ షుడ్ ఐ డూ. తర్వాత అందరు చెప్పచ్చు స్టార్ట్ లెర్నింగ్, ఈ నేర్చుకోవాలని. సో ఐ ట్రైడ్, బుక్ తీసుకొని వీళ్ళు దిద్దడం స్టార్ట్ చేశాను. బట్ ఇట్ వాజ్ నాట్ గెటింగ్ ఇన్ టు మై హెడ్ బికాస్ ఐ వాజ్ డామ్ బిజీ. So then I felt ledu, I have to concentrate on the language and let me focus on it. Then ఆ పదాలు ఒక్కొక్కటి నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. దీన్ని ఏమంటారు, ఈ వర్డ్ అంటే ఏంటి, దీని అర్థం అంటే ఏంటి. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మై లైన్స్. ఐ స్టార్టెడ్ ప్రాంప్టింగ్ ఇచ్చిన తీసుకునేదాన్ని కాదు, ఐ డోంట్ లైక్ ప్రాంప్టింగ్స్ అండ్ ఆల్. సో ఆ ఫోకస్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మై లాంగ్వేజ్. దట్స్ హౌ ఈవెన్ దో ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, అందరు అడుగుతారు యు ఆర్ ఫ్రమ్ ఆంధ్రానా, అటు నుంచి వచ్చారా అని, బికాస్ ఆఫ్ మై లాంగ్వేజ్. సో థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ స్ట్రగల్డ్ అండ్ టీచ్ మీ దిస్ లాంగ్వేజ్. ఒకటి మీరు అసలు ముస్లిం అనే ఫీలింగ్ కూడా రాదు, ఒక తెలుగు అమ్మాయి, చక్కని పక్కింటి తెలుగు అమ్మాయి, మన తెలుగు. మీరు చెప్తే గానీ ఆ విషయం కూడా ఎవరికి తెలియదు. ఈ మధ్య బికాస్ ఆఫ్ నెట్ అండ్ ఎవ్రీథింగ్ పీపుల్ ఆర్ నోయింగ్ ఇట్ కొంచెం వరకు. ఇప్పుడు కూడా నంబర్ నేను చెప్తే. సో చదువుకునేటప్పుడు కాలేజ్, స్కూల్ అంతా హైదరాబాద్. ఎక్కడ చదివారు? ఫ్రమ్ వెస్లీ అండ్ స్కూలింగ్ ఫ్రమ్ సెయింట్ మేరీస్. ఓకే, చదువుకునేటప్పుడు ఎలా ఉండేది సార్? బాగా చేస్తుండే? చాలా I was a very tomboyish type of girl. I'm not a study oriented. I was like, very dumb student. లేదు. I was the only daughter and so very pampered and yeah. So nobody forced me to study and I was always pampered. And school lo kuda andaru telisipoyindi because schools lo aa రోజుల్లో they used to take us for the competition to Bal Bhavan and competitions lo, and I used to be the number one anamata in everything. So school పేరు నేమ్ వచ్చేది కదా. If you get a first prize, అది స్విమ్మింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, సంగీతం కావచ్చు, ఎనీథింగ్ లైక్ టచ్ అన్నిట్లో దూరిపోయేదాన్ని. So I used to
pin into everything. Anni cultural programs lo I used to be first. So they know that she's having a different interest. లీడర్ టైప్ చదువు తప్ప మిగతా అన్నిట్లో ఫాస్ట్ First అని. So I was like that. I used to very tomboyish, like, you know, I was always with the boys, playing cricket, learning karate, learning boxing and all. So I was very bubbly types. సో యాక్ట్రెస్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవుదామని ఐడియా ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా ఉండేదా లేదంటే సడన్ గా వచ్చిందా? నో, అస్సలు ఆ థాట్ కానీ అంటే ఆ హింట్ వాట్ టు సే అంటే ఆ థాట్ అసలు లేదు. నోవేర్ ఇన్ ఆ ఫ్యామిలీ అంటే అది లేదు. బట్ బేసికలీ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు డాన్స్, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు మ్యూజిక్, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు టీవీస్ లైక్ సీయింగ్ మూవీస్ అండ్ ఆల్. అంటే ఐ యూస్ టు డూ మోర్ ఆఫ్ డ్రామాస్, స్టేజ్ షోస్ అవన్నీ చేసేదాన్ని. బట్ నేను ఒకరోజు ఇండస్ట్రీకి వస్తానని కానీ, ఈ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉందని కానీ, వీ హ్యావ్ వన్ అదర్ వరల్డ్ హియర్ అని కూడా నాకు తెలియదు. తెలుగు సినిమాలు కూడా తక్కువే చూసుండొచ్చు మీరు. అసలు తెలుగు అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో నాకు తెలియదు, అసలు ఏం తెలియదు అప్పటికి. సో ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ, ఆర్ ఐ డోంట్ నో అంటే అసలు ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంటుందా అని కూడా తెలియదు నాకు. సో ఎలా స్టార్ట్ అయింది? ఫాదర్ ఏం చేసేవారు? Father was a tobacco businessman. ఆయనకి ఏం సంబంధం లేదు? లేదు, nobody had any ఇది అసలు ఈ టచ్ కూడా లేదు, ఎప్పుడైనా ట్రై చేయని చెప్పేది ఇది కూడా లేదు. లేదు ఏం లేదు. They had no ఇది. But normally because I was very hippie build, like, you know, tall and all, everybody used to say she looks beautiful and she's like a model. Oh, model అంటే calendars లో వచ్చే models. I used to, like, you know, that childish ఇది ఉండేది కానీ I didn't know anything about industry. But father had a downfall in his business, and that's how my family decided to get me married very early. Okay. So I think around 14 I got married. Then that was the time when my father-in-law wanted me to study. Okay. Do something, you know, study. You left your inter. So he forced me to do my BCom. Then he took the correspondence course, and he knew that this girl is very like, you know, I was from a well-to-do family, but came suddenly into a very middle-class family with lot of people around. So they were pampering me and they wanted me to study. Then one fine day I saw a paper ad chosen for a model, and they said, I went and asked them, you could say something like, ఆ లోపు నేను నా స్టడీస్ చేశాను, టీచర్స్ ట్రైనింగ్ చేశాను. Then I wanted to become an air hostess. Then they said, we'll open a school, because I have a passion of opening a school. So they want, అసలు ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకోవాలంటే I should learn the training తీసుకోవాలని I did teachers training. ఇవన్నీ చేస్తుండగా పేపర్లో ఐ గాట్ దిస్ యాడ్ సండేస్, నార్మల్గా మోడల్స్ కావాలి, ఈ రోజు కూడా వస్తూ ఉంటాయి, యూ వాంట్ టీవీ యాక్ట్రెసెస్ అని. దాన్ని వెళ్ళి మా మదర్ని అడిగాను, ఏ క్యా హై అని అడిగాను. అదే అమ్మీ जो है सो ये like, you know, టీవీ में ऐसा మోడలింగ్ ప్రొఫెషన్, ఒక జాబ్ లాగా ఐ వాంటెడ్ టు డూ సంథింగ్, దట్స్ ఇట్. అంటే అప్పుడు ఏం తెలియదు మోడల్ అంటే ఐ నో ద వర్డ్ ఆఫ్ మోడల్ అంటే మోడలింగ్ చేయాలి, క్యాలెండర్లో వస్తారు, యాడ్స్ చేస్తారు. ఐ థాట్ సంథింగ్ రిలేటెడ్ టు దట్. దెన్ సెట్ టీకే చూడో, అది 1 week అలా అయిపోయింది. బట్ ఆఫ్టర్ 1 week అగైన్ సేమ్ యాడ్ వచ్చింది. మళ్ళీ వెళ్ళి అడిగితే దే సెడ్ ఓకే జాకే దేఖో. దెన్ అడ్రస్ అన్నీ చూసుకొని నేను మా మదర్‌ఇన్‌లా వెళ్ళామన్నమాట. సో దట్ వాజ్ సోహెల్ అని, హీ వాజ్ అ మోడల్ కోఆర్డినేటర్ అండ్ హీ వాజ్ రన్నింగ్ ద మోడల్ ఏజెన్సీ. అండ్ హీ లైక్ ఆన్ ద స్పాట్ వెళ్ళగానే, ఈవెన్ దో ఐ వాజ్ కంప్లీట్, యు నో, ఐ వాజ్ ఫ్రమ్ హౌస్ వైఫ్ టైప్స్. అప్పటికి నాకు 2 పిల్లలు అయిపోయారు, పుట్టారు. సో ఐ వాజ్ లైక్, యు నో, very housewife type. I went there, but immediately on the spot he took my photographs, he signed me for an ad, and he said, you're doing this. I didn't knew. అంటే బిఫోర్ నేను రియలైజ్ అయ్యే టైం కూడా లేదు, ఇమ్మీడియట్లీ దానికి ఎలా క్యారెక్టర్ కావాలో అలాంటి పర్సన్ చూసాడు మీలో. we did an ad for a resort ad అన్నమాట. So he wanted that resort good looking female, and he thought okay, she'll match the bill, and he took it. అలా అనుకోకుండా స్టార్ట్ అయ్యింది. మోడలింగ్ తర్వాత యాక్టింగ్ వచ్చారు. మోడలింగ్ తర్వాత ఐ వాజ్ డూయింగ్ యాంకరింగ్ అవి చేస్తూ ఉన్నాను ఫర్ ఈటీవీ, సాధన అండ్ ఆల్. దెన్ అప్పటికే ఐ వాజ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఆఫర్స్. దెన్ ఐ డిడ్ ఏక్తా అని ఒక హిందీ సీరియల్ ఇక్కడికి వచ్చి చేశారు హైదరాబాద్లో. అండ్ దోస్ వాజ్ అ టైమ్ వెన్ ఐ ఎంటర్డ్ ఈటీవీ, జెమినీ, దూరదర్శన్లో డైలీ సీరియల్స్ అన్ని స్టార్ట్ అవ్వడం, ఈ సింగిల్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం అన్నీ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో industry also was shifting from Chennai to Hyderabad. So that was the right time where Hyderabad needed more actors, and that's how I came in the right time. I think that became a big plus, and they were looking for fresh faces.
after doing Ekta Hindi serial, there Meer Garu ani cameraman Meer Garu, John Garu వాళ్ళంతా ఉన్నారన్నమాట. They have noticed that this girl is talented, so let's encourage her. That's how they started pushing up, and it went on. That's it. మీ డెబ్యూ వచ్చి హిందీ సీరియల్. Yeah. సో ఫస్ట్ Ekta, చేసింది yes. అంటే మోడలింగ్ తర్వాత. Yes, yes. సో అది మీకు కొంచెం ఈజీ. హిందీ కాబట్టి తెలియలేదు. సో తర్వాత ఫస్ట్ తెలుగు ప్రాజెక్ట్ ఏది? I did one single episode for Doordarshan. ఒక సింగిల్ స్టిల్ ఐ రిమెంబర్ ఎక్కడో అవుట్స్కట్స్లో వెళ్ళి చేశాము. అండ్ ఐ వాజ్ లైక్ టోటలీ ఇన్ టియర్స్ అనమాట, ఆ లాంగ్వేజ్ రాక. అంటే నాకు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు నా వల్ల అంటే ఐ ఫీల్ గిల్టీ ఫర్ దాట్. సో నాకు లాంగ్వేజ్ రావట్లేదు, వాళ్ళు వన్ మోర్ అంటున్నారు, ఇట్లా కాదు ఇలా అంటున్నారు. నై आप नहीं बोले तो भी चलता, जो भी आप बोल दिए तो हम लोग ओके कर लेते. हाँ, so that's how it was like. So I still remember, I don't remember the name of the episode, but it was a single episode I did for Doordarshan. ఓకే, సో అంటే ఇదంతా మీకు కొత్త, Yeah. ఇంట్లో కూడా వాళ్ళకి కూడా తెలియదు ఏదో కొత్త ఏం చేస్తుంది, సంథింగ్ Yes, ఏదో yes. జాబ్ లో చేస్తుంది. Yes. సో అప్పుడు ఇంట్లో రియాక్షన్ ఏంటి? మీరు ఇవన్నీ మోడలింగ్ సీరియల్ స్టార్ట్ చేశారు, ఇంట్లో రియాక్షన్ ఎలా ఉండేది? అంటే ఇంట్లో బిఫోర్ మా మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా వర్ నోయింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్. ఒక సీరియల్స్ లాగా టీవీలో వస్తుంది, షీఈస్ డూయింగ్ సంథింగ్, టీవీ మే ఆతా సంథింగ్ లైక్ దట్ అని అనుకునే టైంలోనే ఐ బికమ్ డామ్ బిజీ. అండ్ మదర్ ఇన్ లా వాళ్ళతోనే ఉన్నాను. సో మదర్ ఫాదర్ వర్ దే న్యూ ఎంటర్ అయ్యాను, దే న్యూ దట్ ఐఎమ్ డూయింగ్. అండ్ యాజ్ యూజువల్ ముస్లిం ఫ్యామిలీస్లో చాలా అబ్లిగేషన్స్ ఉంటాయి కాబట్టి దే వర్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫర్ దెమ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, నాట్ ఫ్రమ్ దెమ్. బట్ దే ఆల్ they were very kind enough to answer the answer. हमारी मर्जी, हमारी भाव है, हम भेज रहे हैं उनको, like you know, if you like you watch, if you don't like you know, మర్చిపోండి, so what there. తను చేస్తుంది. అండ్ మై మదర్ ఇన్ లా యూస్ టు ట్రావెల్ విత్ మీ వేర్ ఎవర్ ఐ గో. షీ వాజ్ విత్ మీ. ఈవెన్ ఫర్ మై స్టడీస్ నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా ఎవ్రీ సండే, సాటర్డే సండే అప్పుడు కరెస్పాండెన్స్ కోర్స్. సో మా మదర్ ఇన్ లా కాలేజ్కి వచ్చేది, నేను క్లాస్ రూమ్కి వెళ్తే తను గార్డెన్లో కూర్చునేది అనమాట యూనివర్సిటీలో. టచ్ వుడ్ వితౌట్ దెమ్ ఐమ్ నథింగ్ టుడే. మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, క్యో బైటే ఆంటీ ఆప్ జాओ हम है ना, हम लेके आते, విల్ బ్రింగ్ హర్ సేఫ్గా తెచ్చి వదిలిపెడతాం అనేసి. సో నా కోసం కాదమ్మా, 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటూ మా ఫ్యామిలీ అన్నీ వస్తున్నాను అని. సో దట్ మచ్ ప్యాంపర్ షీ యూస్ టు డూ మీ అండ్ షీ వాజ్ ఆల్వేస్ విత్ మీ. బట్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ, షీ సెడ్, without hurting anything, like you know, not crossing any limits, whatever you do, we are always there with you. And so that's how I. సో మేము మామూలుగా అంటే చాలా రోజులు బట్టి నేను చాలాసార్లు విన్న విషయం ఏంటంటే, ఒక టీవీ ఆర్టిస్ట్ సినిమాల్లోకి ఎంటర్ అవ్వాలంటే మేబీ కొత్త వాళ్ళకన్నా ఛాన్స్ ఇస్తారు, కానీ బాగా టాలెంటెడ్ ఉన్న టీవీ ఆర్టిస్టులు కూడా అంత ఛాన్సెస్ రావు. వన్స్ టీవీ చేసిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ కొంచెం కష్టం అని విన్నాను. బట్ మీరు టీవీతో స్టార్ట్ చేసి మోడలింగ్ చేసి ఆ తర్వాత సినిమాల్లో ఒక రేంజ్లో అన్ని క్యారెక్టర్లు చేసేసారు. సో ఎలా ఆ మాడ్యులేషన్ మీకు ఎలా కుదిరింది టీవీ టు సినిమాకి వెళ్ళడం? ఎలా అంటే ఇప్పుడు నథింగ్ వాజ్ ప్లాన్ యాక్చువల్ భార్గవ్, టు బీ ఫ్రాంక్, టచ్ వుడ్. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇండస్ట్రీ తెలియదు, ప్లాన్ అయ్యి రాలేదు, ఊరికే ఏదో వచ్చింది, హాబీగా చేద్దాము, ఓకే సమ్ జాబ్ ఐమ్ డూయింగ్ అనుకొని వచ్చాను. తెలియకుండానే ఐ గాట్ ఇన్ టు మూవీస్, అంటే తెలియలేదు నాకు అసలు ఏం చేస్తున్నానంటే ఈ ఆపర్చునిటీ రావాలని కానీ, నాకు ఒక సినిమా చేయాలని కానీ, అంటే ఎన్నో ఆఫర్స్ వస్తూ ఉన్నా దాంట్లోంచి ఐ కుడ్ సెలెక్ట్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్. ట్రై చేయలేదు. అదే, అండ్ నాకు అంత చాయిస్ కూడా లేదు, టైం లేదు, ఐ హ్యాడ్ నో బ్రీతింగ్ ప్లేస్ కూడా అప్పుడు, అంటే అంత ఇది లేదు. సో ఐ వాజ్ కీప్ ఆన్ గోయింగ్ అనమాట. సో ట్రై చేయడము, ఇది చేయడం, అది చేయడం అనేది దే వాజ్ నో ఛాన్స్ యాక్చువల్లీ. తెలుగులో ఫస్ట్ మూవీ నేనే పెళ్ళాడతా. ఓకే, సో కృష్ణవంశీ గారు అందులో కూడా చాలా హోమ్లీ, అందరూ ఫ్యామిలీ. సో దాదాపుగా ఎన్ని సినిమాలు చేస్తుంటారు ఇప్పటికి? ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి యాక్చువల్లీ 600+ అయి ఉంటాయి. అంటే నాకు తెలిసి మా అబ్బాస్ ఉన్నాడు ఇక్కడ ఒకరోజు క్యాజువల్గా 3 years బ్యాక్ ఇలాగే కూర్చొని అసలు రాద్దాం రా, అసలు మనకు గుర్తులేదని క్యాజువల్గా రాసాము. బట్ దట్ టైమ్ ఓన్లీ ఐ కుడ్ సెన్స్ మోర్ దెన్ 500. సో ఐ థింక్ అంటే గుర్తున్నాయి చెప్పాము, గుర్తులేనివి అవి ఇవి కలుపుకుంటే మేబీ 600+. సో ఈ జర్నీలో దాదాపుగా 19-20 years జర్నీలో ఎప్పుడైనా ఒక్కసారైనా మీకు వద్దు
ఇంకా చాలు వదిలేసి వెళ్ళిపోదాం బ్యాక్ చెయ్యొద్దు అని ఎప్పుడైనా అనిపించింది యాక్చువల్గా. ఐ థింక్ అరౌండ్ 2000లో. అండ్ ఎందుకంటే అప్పుడు యాక్చువల్లీ పిల్లలందరూ చిన్న చిన్నగా ఉన్నారు, హాబీగా వచ్చాను, జస్ట్ క్యాజువల్గా, అసలు బ్రీతింగ్ టైం లేదు. ఐ వాజ్ డామ్ బిజీ వర్కింగ్ 3-4 షిఫ్ట్స్ అ డే, నిద్ర ఉండేది కాదు. దెన్ సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ చాలు వచ్చాను కదా, ఇంకా వై దిస్, పిల్లలు పెరుగుతున్నారు, సో లెట్ మీ కాన్సన్ట్రేట్ అట్ హోమ్ అండ్ అనుకొని 2000లో అయితే 2000 ఏంటో అది నంబర్స్ నాకు 2000 ఆరా, సో విల్ స్టాప్ ఇట్ నౌ. సో అందరికి చెప్పాను ఇంకా నేను వర్క్ చేయను 2000 ఐమ్ టేకింగ్ అ బ్రేక్, లైక్ నో ఐ డోంట్ వాంట్ టు డూ, ఐ వాంట్ టు లీవ్ దిస్, క్విట్ దిస్ ఇండస్ట్రీ, జస్ట్ లైక్ దాట్ అనుకున్నాం. దెన్ 2000లో ఐ థింక్ కల్సుందం రా రిలీజ్ అయింది, వెంకటేష్ గారి మూవీ. ఇట్ వాజ్ ఎ బిగ్ హిట్, హ్యూజ్ బిగ్ హిట్. అండ్ యాజ్ యూజువల్ కదా ఆర్టిస్ట్లకు ఒక పించ్ ఉంటుంది, కాల్ రాగానే ఒక మంచి క్యారెక్టర్ రాగానే సరే వెదర్ యూ గెట్ టెంప్ట్ ఫర్ ది క్యారెక్టర్ ఆర్ ద మనీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో దెన్ ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ వేర్ మై హార్ట్ ఇస్, మై హార్ట్, మై సోల్ అండ్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ బీన్ బోర్న్ టు యాక్ట్. So this is what I want. Ante I could sense that acting passion, అంటే దానికి ఎంత అట్రాక్ట్ అవుతున్నాను అనేది అప్పుడు సెన్స్ చేశాను. దెన్ ఐ డిసైడెడ్ ఓకే, నాకు ఎప్పటి వరకు అయితే ఆఫర్స్ వస్తాయి, మేబీ అది అమ్మమ్మ, గ్రేట్ గ్రాండ్ మై ముస్లా అని ఇలా అయిపోయినా, దెన్ ఐ విల్ యాక్ట్ టిల్ ఐ గెట్ ఆఫర్స్. I will work in this industry as an actor, and I wish I will die on the sets as an actor. No. No, it is my ambitious. And I need to work till then. సో మీరు ఇంత చిన్న క్యారెక్టర్లు, బబ్లీ క్యారెక్టర్లు చేసేటప్పుడు మదర్ క్యారెక్టర్ ఫస్ట్ మీకు అడిగింది ఎవరు? అసలు చాలా చిన్న ఏజ్ లో మీరు మదర్ క్యారెక్టర్ అంటే చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసుకున్నారు. సో మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సినీ ప్రపంచం. అవును, అసలు వరల్డ్ అనేది చూసింది నేను సినిమాకి వచ్చి, అసలు నాకు ప్రపంచం తెలియదు. అంటే ఇక్కడ అడుగు పెట్టగానే దెన్ ఐ రియలైజ్ ఓ దిస్ ఇస్ ద వరల్డ్. అంటే ఈవెన్ మా పిల్లలు దే డిడ్ంట్ నో ఐఎమ్ దేర్ మదర్ అని. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ అంటే ఎలా ఉంటుంది, యూ షుడ్ కాల్ మీ మమ్మీ అని వాళ్ళు బెదిరించి, సో అలా ద జర్నీ స్టార్ట్. అంటే మీకు చిన్న ఏజ్ లోనే మదర్ క్యారెక్టర్, ఎందుకు అంత తొందరగా మదర్ క్యారెక్టర్? ఎందుకు అదే నాకు అసలు ఏమీ తెలియదు. కాల్ వచ్చేది చేయమనే వాళ్ళు, నేను వెళ్ళేదాన్ని చేసుకుంటాను అన్ని ఎవ్రీథింగ్. ఐ వాజ్ లైక్ ఓ అవునా ఇలా చేయాలండి, 80 years మీరు కనిపించాలంటే అవునా, ఐల్ టేక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్ అనుకునేదాన్ని తప్ప వై అనేది క్వశ్చన్ రాలేదు. ఎలా ఉండేది? ఎందుకంటే మీకు డాక్టర్ మీరు సేమ్ ఏజ్ లో ఉండొచ్చు, అవును, ఆమెమో మిమ్మల్ని మమ్మీ అని పిలుస్తుంది, అక్కడ మీరు యాక్ట్ చేయాలి, అది న్యాచురల్ గా కష్టం కదా కొంచెం. ఎందుకంటే సేమ్ ఏజ్ ఉన్న అమ్మాయి అమ్మ అని పిలిస్తే రియాక్ట్ అయ్యి ఒక డాక్టర్ ని చూసి ఆ సీన్ పండించాలి అంటే that was a challenge కదా, that was a challenge. అది పండించాలని నాకు ఐ స్టిల్ రిమెంబర్ there was an ఒక సీరియల్ ఫర్ ఐ డోంట్ రిమెంబర్ మీర్ గారు చేశారు. ఇట్స్ అ సాంగ్స్ అనమాట. అంటే సుమా గారు, రాజీవ్ కనకాల, వి ఆల్ వర్ దేర్, ఆల్ ఎవ్రీబడి, అనితా చౌదరి, ఇంకా సో మెనీ పీపుల్, సో మెనీ ఆర్టిస్ట్. సో ఆ సీరియల్ చేసేటప్పుడు ఇట్ వాజ్ లైక్ సాంగ్స్ అనమాట. ఒక్కొక్క సాంగ్ అంటే పాప పుట్టిన దగ్గర నుంచి పెద్దగా అయిన తర్వాత ప్రెగ్నెన్సీ, పెళ్ళి, ఆ తర్వాత టిల్ షష్టి పూర్తి. Then one song, it was demanding like, you know, they needed a girl who like needs all the shades. Then they said you should have to do 80 years old song. 80 years, okay. I was I think around 14 or 15 that time. 80 years. అందరూ మేము లేదు వైట్ వేసుకోవాలి, అది వేసుకోవాలి అని అందరు డిస్కషన్స్. నాకు అసలు అది కూడా తెలియదు, నాకు అసలు తెలియదు అసలు ఏంటి అని. సార్ కెన్ యూ డూ? ఐ సెడ్ हाँ मैं कोशिश करूँगी, आई विल डू. आप कर सकते हैं? हाँ करूँगी ना, मतलब ऐसा पूरा लगाना पड़ेगा, हाँ लगाइए ना, करूँगी ना. అంతేగాని ఐ వాజ్ లైక్ యు నో ఐ షుడ్ నాట్ డూ దిస్, ఈ క్యారెక్టర్ చేయకూడదు, ఐ షుడ్ బి సెలెక్టివ్ అని కానీ అలాంటి థాట్స్ ఏం లేవు. సో ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. And trust me, I don't know they have the video or not with them still, but I did that 80 years old character and I was like superb in it. అప్పుడు మీరు పర్ఫెక్ట్ చేస్తారు అని. Yeah, it was a challenge kada. Every like you know I was literally shivering. I had to give that every shot ki I made sure that I shake my head. అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది యాక్టింగ్లోనే మాత్రం ఐ కుడ్ షో అప్ ఆల్ దోస్ థింగ్స్. సో ఐ అండర్స్టూడ్ దట్ ఓకే ఐ కెన్ డూ ఎనీథింగ్. సో ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మీ సినిమాలు చూసేటప్పుడు మీ పిల్లలు బాబు పాప ఇద్దరు, బాబు పాప, యా. సో వాళ్ళు ఏమంటుంటారు మీ క్యారెక్టర్ చూసినప్పుడు కానీ, మీ నెగిటివ్ క్యారెక్టర్ చూసినప్పుడు కానీ ఇంట్లో నుంచి వచ్చే రెస్పాన్స్? అఫ్ కోర్స్ నచ్చితే కనుక దే అప్రిషియేట్ అండ్ ఇఫ్ దే డోంట్ లైక్ నౌ దే డోంట్, దే చెప్పేస్తారు దిస్ ఇస్ నాట్ గుడ్, వై డిడ్ యు డూ అని. అసలు అది కూడా పట్టించుకోను నేను.
because I have no time. It's gone, it's on air and it's telecast. That doesn't make sense of thinking about something which is past. ఓకే, తెలుగు కాకుండా తమిళ్, వేరే లాంగ్వేజ్ కూడా కన్నడ, చేస్తున్నారు. మలయాళం. మలయాళం, సౌత్ లాంగ్వేజ్ అన్ని కవర్ చేశారు Almost. ఓకే. సో అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇక్కడైతే తెలుగు నేర్చేసుకొని హ్యాపీగా మీరే డబ్బింగ్ చెప్పుకుంటారు, చెప్పేస్తున్నారు. దాదాపుగా ఒక 7-8 years. Yeah, I started saying my own dubbing. సో మిగతా లాంగ్వేజెస్లో అక్కడ ప్రాబ్లం ఏం లేదా, ఇట్లా లాంగ్వేజ్ మిగతా ప్రాబ్లం? లాంగ్వేజెస్లో తమిళ్ ఐ కుడ్ మేనేజ్ బికాజ్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది తమిళ్ మాట్లాడుతూ ఉంటారు. టెక్నీషియన్స్ ఆల్మోస్ట్ ఆల్ తమిళియన్స్ ఉన్నారు మనకి. సో దట్స్ హౌ ఐ కుడ్ అండర్స్టాండ్ ఎ బిట్ ఆఫ్ తమిళ్. అండ్ నౌ ఐ కెన్ స్పీక్ అ బిట్ ఆఫ్ తమిళ్. బట్ కన్నడ మన తెలుగుకి చాలా నేటివిటీకి చాలా దగ్గర. సో ఐ యూస్ టు మేనేజ్ ఇట్. మలయాళం నాట్ హ్యాపెనింగ్ అసలు. అంటే ఐ థింక్ ఎందుకు రావట్లేదంటే నా కో ఆర్టిస్టులు అందరూ కూర్చొని మలయాళం రాదు తెలుసా, చాలా కష్టం తెలుసా, అక్కడ నా ఫిక్స్ అయిపోయి ఉంటాను. నాకు తెలిసి మలయాళం అంటే ఒక ఎంటీ బాక్స్లో అన్ని స్టోన్స్ వేసి ఇట్లా కదిలిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది మలయాళం అంటే వాళ్ళు చెప్పడం విన్నాను. మేబీ ఐ వాజ్ అ కిడ్ రైట్, సో ఎవ్రీథింగ్ గాట్ ఫెడ్ ఇన్ మై బ్రెయిన్ అండ్ మేబీ దట్స్ హౌ మలయాళం ఈజ్ నాట్ హ్యాపెనింగ్. ఎంత ట్రై చేసినా రావట్లేదు. బట్ ఐ మేనేజ్ తమిళ్, ఐ కెన్ స్పీక్ అ బిట్, అండ్ కన్నడ ఓకే. సో ఇన్ని ఐ థింక్ ఇది చెప్పడం మీకు కష్టమై ఉండొచ్చు. ఇన్ని క్యారెక్టర్స్లో మీకు బాగా ఇంప్రెస్ చేసిన ఒక 3-4 క్యారెక్టర్స్ మీరు చేసిన తర్వాత సాటిస్ఫై అయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే? No, atla. Nothing like that. I think it is only Police Story 2 and doing as Adi Parashakti, and this recently Vikram's movie was very challenging for me because it was like they kept me under wrap. They didn't want me to expose to the world they asked me not to use anything, not seen like no networks, and nowhere I had to say. Suddenly you are not seeing me on the screen and everybody is asking where is Sana, from 1 year we can't see her, like she's not seen, ఏం చేయట్లేదా, ఖాళీగా ఉందా, this all talks start on. So it was very tough for me to keep it under cover for 1 year, but they wanted to do it in a big bang way. They tried the best, but it didn't do that well, but it fetched me a very good name. So that I think that phase was a little tough for me. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ప్రతిదీ ఏది ప్లాన్ చేసుకోలేదు, అలా వస్తూ ఉంది, చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమైనా ఫ్యూచర్లో ఇలా చేద్దాం ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? లైక్ ఫ్యూచర్ ప్లాన్స్ ఒక 5 ప్లాన్స్ చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు రాసుకున్నవి? నేను రాసుకోవడం అనేది లేదు, బట్ నౌ ఐఎమ్ మెచ్యూర్డ్ ఇనఫ్, ఐఎమ్ గ్రోన్, ఐవ్ సీన్ ద వరల్డ్, ఐమ్ నౌ ఐ నో వాట్ ఇండస్ట్రీ ఈజ్. సో నౌ అనుకోకుండా ఐ టుక్ అ బ్రేక్ ఫర్ దిస్ టీవీ నౌ, అంటే అనుకోకుండా వచ్చిన బ్రేక్. అది కష్టపడి 2 years మేనేజ్ చేశాను, బట్ ఐఎమ్ ఫోర్స్ టు కమిట్ నౌ. సో the space what I got, this emptiness, like you know, I'm focusing on my family. I got my daughter's marriage recently, Jan 22nd. So all these things felt in places. Nenu break తీసుకొడం, ఇది జరగడం, all this happened. Now I want to focus on something very different. I don't want to do the routine characters. As usual, there is a talk like everybody expecting that if I'm there, there's something like even for that one scene, if I do also there will be something different. So I want that. I don't want to do the routine thing. I'm like ఇంకా ప్లానింగ్ పర్ఫెక్ట్ something, yeah, something different. Like I should be recognized in that she can do anything. Like you should not see me ఒక అమ్మ క్యారెక్టర్ గాను, ఒక సాఫ్ట్ క్యారెక్టరే కాదు, షీ కెన్ డూ ఎనీథింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ ప్లేస్ ఐ వాంట్ టు రీచ్ దట్ ప్లేస్. ఐ నో ఫర్ దట్ ఐ హ్యాడ్ నీడ్ టు చూస్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ బీ బోల్డ్ ఇనఫ్ టు డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్, అండ్ ఐ హోప్ ఐ విల్. మీరు చేస్తారు. మీరు అనుకోకుండానే అక్కడ ఇరవై తీసేసారు, ఇంకా అనుకోకుండా తర్వాత చేయకుండా ఎలా ఉంటారు. మీరు ఒక ఫ్యామిలీ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. సో ఇప్పుడు మీరు తెలుసు, సినిమా ప్రపంచం అంతా మీకు తెలుసు. మీ సన్ ఇప్పుడు మూవీస్ లో ఎంట్రీ ఇచ్చారు. తను అడిగారా లేకపోతే మీరు చెయ్యి పర్లేదు బాగుంది? లేదు, he's into production actually. We have run a production house named Begum Productions. We have done almost 8 years, and Star Vijaylo we have done Priyam, Sandipam, Sarvan and Meenakshi serials are our own productions. Ma TV we did remix Pulihora Mr. Mallanna, ma own productions, and for Kalangari TV with Bhavani and oka serial. So we did couple of serials, and recently we did a short film named Karta Karma Kriya from Evergreen Productions. But under production ఇప్పుడు ఏం లేదు. This are the production what we have done from past 8 years, and so it's a huge success. Yeah, he takes care of everything. So he's into productions. So అనుకోకుండా people are asking him now for characters and all. So I think soon he may also enter maybe TV or movie or what, I don't know, but he will do soon.
సో మీరు చెప్పొచ్చు కదా ఇలా చెయ్యి అలా చెయ్యి అని. ఎప్పుడైనా మీకు లైక్ అంటే మీరు అనుకున్నది లైక్ లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా చేసేస్తారు, చిన్న ఎలాంటి క్యారెక్టర్ అయినా యూ క్యాన్. సో ఎప్పుడైనా మీకు ఎవరైనా సజెషన్స్ ఇచ్చి ఇండస్ట్రీలో మీకంటూ గాడ్ ఫాదర్ అలాంటి వాడు ఎవరైనా ఉన్నారా? ప్రతి వాళ్ళు సజెషన్ చేసేవాళ్ళు నా సీనియర్స్ అందరు, లైక్ యూ నో డూ దిస్. నార్మల్గా సెట్లో సీనియర్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా సజెస్ట్ చేశారు. అండ్ వెన్ యూ ఆర్ అ న్యూ కమర్ అండ్ దే నో దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్, న్యాచురల్గా చెప్పడం అనేది మనందరికీ అలవాటే. ఈవెన్ టుడే సంబడి కమ్స్ ఐ విల్ టెల్ హర్ డోంట్ డూ దిస్ అండ్ దాట్ అని. సో అలా చాలామంది చెప్పారు, ఎవ్రీబడి హ్యావ్ గైడెడ్ మీ. బట్ to my kids, I don't think they need that advice and everything. We have they are into, see, I'm in one part of the industry. It is like, you know, I'm just going, meer cheptaru, I put my heart and soul into it. He shot superb, wow ankoni bayatiki vachestanu. But beyond that, what is the departments we go through, like editing, cameraman, director, production, pre-production and everything. So as a producer, he's into it. So he knows better more than me. So now 20 years experience will be equal to his 2-3 years of experience. So he sees more. And he even sometimes end up, suppose any date clash, some second hero gano kavalante, his own serials, he was forced to act in one serial, like he did it. So he's seen every part of it. So I don't think they need any advice from me right now. And in Tamil Nadu, like everybody knows me as Anwar Bhai's mother, then Sana's son. So ikkada andarki they know that he's Sana's son, but akkada everybody knows me as Anwar. Yeah, he's famous. So akkada they know me only as his mother. ఓకే. సో ఇండస్ట్రీలో అమ్మాయి వచ్చి నెట్టుకు రావడం అనేది చాలా టఫ్ సిచ్యువేషన్ అని చాలా మంది అంటూ ఉంటారు. సో ఇప్పుడు చాలా మందికి బట్ ఆ కళ ఉంటుంది ఆర్టిస్ట్గా చేయాలి అని. సో అప్కమింగ్ వచ్చే కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే అమ్మాయిలకి ఇది సజెషన్ చెప్పమంటే ఏం చెప్తారు? వాట్ యు వాంట్ టు సే? నాకు యాక్చువల్లీ చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, మ్యామ్ దే సే దిస్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ బ్యాడ్, కాస్టింగ్ ఇవి ఉంటాయి అవి ఉంటాయి అండ్ ఆల్. టు బీ ఫ్రాంక్, టచ్ వుడ్, ఇప్పుడు నేను ఇలా చెప్తే మేబీ పీపుల్ విల్ ఫైండ్ ఇట్ స్టూపిడ్, బట్ I knew where I was going and I knew what I'm doing, and I knew, see, I got lot of heroine offers appudu. They asked me to wear a bikini and all, like you have to expose and do this. I said no, I didn't want to do, and I pushed on. And maybe, you know, I was very busy, so that thought kuda I didn't take it a serious way. But for anybody, any industry, everywhere, it is the same. It is you how you receive it, it is you how you react. Exactly. So ippudu see, a girl and boy are going, any point of view they get attracted. Maybe, you know, they like something in you or you like him. So it's a natural tendency of a man to ask a female that, no, approach wrong undochu. Somebody may approach you in a wrong way, somebody will approach you in a good way. So it is you whether you like him or not. You got it? Like, it's not that you make an issue out of it. You don't like, yes, just say you don't like and push off. Kaadu ide no ila chestane istaru ante, if you don't like, just say no and push on. Kani I say this is not the only world, like, you know, every whole world is like that. Whole world is like that. We are focusing more because we are public figures. People speak about everybody. Even today, if I do a small thing also becomes a news because they are public figures, they talk. The same thing any other female does it, nobody speaks about it because they don't know who she is, they will not speak. So it is focus is more on this, but the crime is equal everywhere. It is you how you receive, so it is you how you have to take it. Everybody goes through it, everybody has to face it. I don't say it's not there and it's a clear chit and everything. Everything is there. It is you how you have to cope it. So don't make an issue out of it, which is not necessary, I think. ఎగ్జాక్ట్లీ. సో త్రూఅవుట్ మీ కెరియర్లో ఏదైనా ఒక, అంటే మీరు బిజీ స్కెడ్యూల్ ఉన్నారు స్టార్టింగ్ నుంచి, సో ఏదైనా క్యారెక్టర్లు వచ్చినప్పుడు మీ స్కెడ్యూల్లో మీకు అడ్జస్ట్ కాక, టైం అడ్జస్ట్ కాక, డేట్ అడ్జస్ట్ కాక మిస్ అయ్యి, ఆ తర్వాత సూపర్ హిట్ అయిపోయి ఆ క్యారెక్టర్లు, ఆ తర్వాత అరే నేను మిస్ అయ్యాను ఈ క్యారెక్టర్ అనే ఫీలింగ్స్ ఉన్నాయి, ఏమన్నా జరిగాయి? మీరు మిస్ చేసినవి సూపర్ హిట్ చాలా ఉన్నాయి, కానీ ఆ ఫీలింగ్ లేదు యాక్చువల్లీ, టు బీ ఫ్రాంక్, బికాస్ ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతూ ఉండేది కదా. సో ఐ వాజ్ మోర్ అహెడ్ దెన్ దిస్, మోర్ దెన్, అంటే ఈ ఒక్క మూవీ హిట్ అవడం కదా, ఇక 10 హిట్ అయిపోయేవి. ఇంకా దాని గురించి ఆలోచించే పనే లేదు. ఓకే మ్యామ్, సూపర్. నిజంగా మీరు ఇంకా అంటే ఆ దాదాపుగా 600 సినిమాలు అంటే మాటలు కాదు, ఒక ఆర్టిస్ట్ ఇన్ని సినిమాలు చేయడం, అది డిఫరెంట్ రోల్స్. బట్ నేను ఒకటి అడగడం అనుకున్నా, గాడెస్గా కూడా మీరు చాలా ఫేమస్.
గాడెస్ క్యారెక్టర్ వచ్చినప్పుడు దానికోసం పర్టికులర్గా ఏం హోంవర్క్ చేసేవారు? ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి అయితే దేవుళ్ళు ఎలా ఉంటారనేది తెలియదు. యా, నో ఐ టెల్ యూ దిస్ ఇన్సిడెంట్. యాక్చువల్గా నాకు ఫస్ట్ టైం మన ఆదిపరాశక్తి సురేష్ గారు, ప్రొడ్యూసర్ సురేష్ గారు టీవీస్ చేస్తుంటారు, ఆయన నన్ను కాంటాక్ట్ చేశారు, కాల్ చేశారు, లైక్ వీ నీడ్ టు డూ అ మేకప్ టెస్ట్ అది ఏంటి అంటే ఐ వాజ్ ఆల్రెడీ డూయింగ్. సో మేకప్ టెస్ట్ ఏంటి అనేసి దెన్ డిసైడ్ లేదు గాడెస్ ఇది ఆదిపరాశక్తి గెటప్ అన్నారు. ఆదిపరాశక్తి ఏంటి అని అంటే దేవుడు గెటప్ ఇది. యాక్చువల్గా నాకు తెలియదు దేవుడు గెటప్ ఆదిపరాశక్తి గారు ఎలా ఉంటారు ఏంటి నాకేం తెలియదు. ఓహో ఠీకే అంటే వెళ్ళాలా అంటే లేదండి అది మొత్తం పెడతారు, కిరీటం అవి పెడతారు, సో అవన్నీ పెడితే తప్ప మాకు తెలియదు కదా. సో వీఆర్ ట్రైంగ్ టు చూస్ ఫ్యూ ఆర్టిస్ట్ విచ్ వీఆర్ గోయింగ్ టు డూ వరల్డ్ వైడ్. ఆఫ్టర్ కేఆర్ విజయ గారు చాలా ఫేమస్ దేవుడు. ఆఫ్టర్ హర్ వీఆర్ సర్చింగ్ ఫర్ సంబడి హూ కెన్ మ్యాచ్ హర్ ప్లేస్. ఇట్ వాజ్ బిగ్ థింగ్. కేఆర్ విజయ్ గారు ఎవరని కనుక్కొని అన్నీ ఓకే అయితే మేకప్ టెస్ట్ చేయాలి, వెళ్ళాను. అందరు దే స్టార్టెడ్ ఫీడింగ్ మీ, యూర్ లక్కీ యూ కాల్డ్ ఫర్ దిస్, అసలు ఇది ఓకే అయిపోతే ఇంకా అసలు అదృష్టం అది ఇది చెప్తున్నారు. అంటే అప్పుడు తెలిసింది ఆదిపరాశక్తి అంటే ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ గాడెస్ అని. ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎలా ఉంటారో తెలియదు, ఫొటోస్ చూపించట్లేదు, వాళ్ళు ఏదో మేకప్ చేస్తానన్నారు కూర్చున్నారు. దెన్ ఐ హ్యాడ్ ఎన్ హ్యాబిట్ ఆఫ్ నార్మలీ బిఫోర్ ఆదిపరాశక్తి ఐ డిడ్ మదర్ మేరీ. I did a Hindi serial for Mother Mary. And that piousness and that, what you said, the innocence of Mother Mary, I carried. Okay. It was a hit. Hindi, I got a very good name. People started calling me Balaji and everybody started calling me for so many serials. And I did a couple of Hindi serials also our time. It is a drastic change. They are saying me Adi Parashakti. Where is Mother Mary and where is Adi Parashakti? Contrast completely. Then I said, okay, makeup ese mundu. I was sitting and everybody were like, anta ready chestunna. It's a test. I went and sat. I said, 2 seconds kallu muskoni. I said, okay, nu evaro నాకు తెలియదు, ఆది పరాశక్తి అంటున్నారు. అగర్ తుమ్ హే ఆది పరాశక్తి కరికే, ఇఫ్ ద గాడెస్ ఇస్ దేర్, నువ్వు నాలో రా, నీ రూపాన్ని నాకు ఇవ్వు, అంతే చాలు, నువ్వు ఉంటే కనుక రా, లేదంటే లీవ్ ఇట్ అనుకొని I sat and I did. దేవుడికి దండం పెట్టుకోవచ్చా? Childish thing actually. It's an immature feel of what I was going through actually. So that childishness ఉంటుంది కదా, I was like that time. Then they did the makeup and all, and suddenly everybody were like, వచ్చి దండం పెట్టుకుంటున్నారు, కాలు మొక్కుతున్నారు, ఎవరో వచ్చి పూజ చేసేస్తున్నారు, ఫొటోస్ తీసుకొని సూపర్ అంటున్నారు, షీఈస్ ఫైనల్ అంటున్నారు, షీఈస్ గోయింగ్ టు డూ ఇట్ అంటున్నారు, అన్నీ చెప్పేస్తున్నారు. Then I started believing, yes, Goddess Adi Parashakti is there, the power of God is there, and I started believing in her. So that's how I think I did so many characters in anni roopalu of Adi Parashakti, and navarupalu untayani adi, and with all the legends, Bapu garu, Vishwanath garu to andartho I did all the top characters of Goddess, whatever I could do. And everything were fetched me good name, and people started calling me Junior K.R. Vijaya Garu, and I was very happy, and that's how it started. And I didn't knew. అప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట ఆది పరాశక్తి అంటే ఎవరు ఏంటి. ఐ స్టార్టెడ్ నోయింగ్ మోర్ డీటెయిల్స్. సో దట్స్ హౌ, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మీ నోయింగ్ హర్ మోర్, షీ కేమ్ అండ్ బ్లెస్డ్ మీ. ఎగ్జాక్ట్లీ. సో కేఆర్ విజయ్ గారు ఒక్కరే పర్ఫెక్ట్ గా చాలా మంది ట్రై చేశారు, బట్ తను ఒక్కరే చేశారు. తర్వాత చాలా మంది ట్రై చేశారు, సన ఒక్కరే చేశారు దేవుడి క్యారెక్టర్. సో మీకు ఏమన్నా ఇంకా ఉందా ఇలాంటి ఒక క్యారెక్టర్? ఉండకపోవచ్చు నాకు తెలిసి. లేదు, లేదన్నా మిగిలి ఉందా? చాలా ఉన్నాయి. అండ్ సీ ఆఫ్టర్ టు టెల్ యు భార్గవ్, సీరియస్ గా వన్ డే ఐ వాస్ ఫైండింగ్ వెరీ అన్సాటిస్ఫైడ్. అంటే ఎక్కడో ఏదో అన్సాటిస్ఫాక్షన్ ఇంకా ఉంది. అందరు అంటారు యూ డిడ్ సో మచ్. నేను కూడా చూస్తే ఐ కెన్ టెల్ యూ ఏమేం చేశానంటే ఐ డిడ్ దిస్, ఐ డిడ్ దట్ అన్నీ చెప్పేస్తాను. నేను ఒక క్యారెక్టర్ నేను చేయలేదు అని చెప్పడానికి లేదు. ఐ డిడ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ మీడియా. ఐ మీన్ లైక్ ఫర్ టీవీ కావచ్చు, అది మోడలింగ్ కావచ్చు, స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్, ఎవ్రీథింగ్ ఐమ్ డన్. లాంగ్వేజెస్ ఐమ్ డూయింగ్, ఎవ్రీథింగ్ ఐమ్ డూయింగ్. బట్ ఒక తెలియని వెల్తీ అంటారు కదా, సమ్ ఎంటీనెస్ వాజ్ దేర్. అండ్ ఐ వాజ్ సర్చింగ్ లైక్ ఏంటి. ఐ డిడ్ వీడింతే డిఫరెంట్ క్యారెక్టర్. మలయాళంలో ఐ డిడ్ అవుట్ అండ్ అట్ గన్ పట్టుకొని షూట్ చేసి అంత మాస్ విలన్గా చేసి అన్నీ చేసి, తొడకొట్టి పోలీస్ స్టోరీ 2లో ఏంట్రా అన్నట్టు అని చేసి, ఇది చేసి అది చేసి, పైస్లెస్ లైక్ ఐమ్ డూయింగ్ ద గాడ్, ఎవ్రీథింగ్ ఐమ్ డూయింగ్, బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. వాట్ అనేది తెలియదు. And one fine day I was saying, why I'm so unsatisfied, why I'm so this thing. Then I realized any actor or actress, like anybody, like who has the passion towards work of acting, who has that pain for hunger
వాట్ ఎవర్ యూ సే దట్ ఇస్ సో మచ్ ఇన్ టు మీ లైక్ చేయాలి ఏదో ఇంకా ఏదో ఒకటి నిరూపించాలి ఐ కెన్ డూ అని దట్ ఈస్ నాట్ డైయింగ్ ఇన్ మీ అది అవ్వట్లేదు ఐ థింక్ దట్ ద డే I think I will die. I think that passion will close. No. So ante I am so passionate towards work. It's something which I want, which I don't know what it is, but I'm still searching. Enti ante నేను చెప్పలేను, but I am there to do something. I can say that. ఏదో ఆ క్యారెక్టర్ అనుకోకుండా చేసేసిన తర్వాత ఓకే ఇదే ఉండొచ్చు మేబీ అప్పుడు నేను సెట్ చేస్తున్నానే వస్తదేమో. అంటే సాటిస్ఫై అయిన రోజు we are the end అన్నమాట. మళ్ళీ మొదలవుద్ది డెఫినెట్లీ. ఇది అయిపోయి నెక్స్ట్ వాట్ అని వెతుకుతాం కదా as an actor. So it's there always. సో మీరు సినిమాల్లోనే ఉండి సినిమానే ప్రపంచం అన్నారు కాబట్టి ఇంకా సినిమానే మీకు ప్రపంచం నిజంగా. సూపర్ మ్యామ్. సో ఇంకా 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 చాలా సినిమాలు చేయాలి మీరు. సో రియల్లీ ఐమ్ వెరీ హ్యాపీ. ఒక మంచి గ్రేట్ టాలెంటెడ్ వెరీ రెస్పెక్టబుల్ ఆర్టిస్ట్తో నేను మాట్లాడాను iDreamలో. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. God bless you.